కాస్త హిందువుల చైతన్యం పెరిగినటువంటి సందర్భంలో బయటకు వస్తున్న ఉదంతాలు అనాలేమో ఇవి. లేకపోతే ఇదివరకు బయటకు వచ్చేవి కావు ఇవి. కాస్త మీడియా అన్న టచ్ చేస్తున్నది, ఇప్పుడు పబ్లిక్ కూడా చర్చిస్తున్నారు. ఇది ఇప్పుడేమో అన్ని మతస్థుడు కాదు, మతం ప్రాతిపదికం చేయలేదు. మందు పట్టుకుంటే దేవుడైనా పట్టదు వీళ్ళకి. మందు అనేది దేవుడి కంటే అతీతం వీళ్ళకి. మందు కోసం దేవుడి గుడి మీదకైనా గొడవకి వెళ్తాడు. ఇప్పుడు రాజకీయ కారణాలతో ఎవరినో రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తున్నారు కదా, వీళ్ళని కదా కొట్టి తీసుకెళ్లాల్సింది రోడ్డు మీద, వీడిని కదా తన్ని మోకాళ్ళ మీద నడిపించాల్సింది. ఎంత పాపం చేస్తారో ఎదవా అని. తాగబోయిస్తున్నది ప్రభుత్వమే, తాగి తందనాలు ఆడుతుంటే పట్టుకునేది ప్రభుత్వమే అవుతుంది. తప్పట్లేదు అక్కడ. ఇంకోటి అక్కడ అతిపెద్ద వైఫల్యం, కన్సర్న్డ్ సెక్యూరిటీ వింగ్ని యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ వీడు తాగుబోతునే కంట్రోల్ చేయనోళ్ళు, చేయలేని వాళ్ళు, రేపొద్దున టెర్రరిస్టులు వస్తే, టెర్రర్ స్వభావం ఉన్నోళ్ళు వస్తే, పొద్దున్నే ఏకాంత సేవ ఉంటది. ఆ ఏకాంత సేవ సందర్భంలో ఈ లోపల దూరిపోయాడట. అంటే ఎవరు ఏ టైంలో దూరాలో సలహా ఇస్తున్నట్టు అవ్వలేదు అక్కడ. దుర్మార్గం కదా, చేతకాంతనం కదా, అసమర్థత కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది చూస్తే ఆ తర్వాత దించడానికి 3 గంటలు పట్టింది. అంటే మనకి సంబంధించినటువంటి నిర్వహణ వైఫల్యం.